గమనించాలి. దేవుని యొక్క మాటలకు ఎంతగా వ్యతిరేకంగా జీవిస్తామో అంతటి నష్టమును పొందే ప్రమాదం ఉంది. ఒకసారి ఆలోచన చేద్దామండి. మన జీవితంలో దేవుని యొక్క మాటలకు వ్యతిరేకంగా జీవించకూడదు. దేవుడు చెప్పినట్లుగా మనం జీవించాలి తప్ప దేవుని యొక్క మాటలకు వ్యతిరేకంగా జీవిస్తే ఘోరమైన నష్టాన్ని పొందే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఇప్పటి వరకు దేవుని మాటలకు వ్యతిరేకంగా జీవించామేమో, దేవుని యొక్క ఆలోచనలకు వ్యతిరేకంగా జీవించామేమో, దేవుడు అసహించుకునే జీవితాన్ని జీవించామేమో, ఎప్పటి నుంచైనా మన జీవితాన్ని మార్చుకుందాం, మన జీవితాన్ని సరిచేసుకుందాం, మన జీవితాన్ని బాగు చేసుకుందాం. దేవుడు చెప్పినట్లుగా జీవించడానికి ప్రయాసపడదాం, కష్టపడదాం, దేవుని సహాయాన్ని పొందుకుందాం, దేవుడు చెప్పినట్లుగా జీవిద్దాం. రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. గమనించాలి, దేవుని యొక్క మాటలకు అనుసారంగా అంటే దేవుడు చెప్పినట్లుగా జీవించే వారికి దేవుడిచ్చే ఆశీర్వాదము చాలా గొప్పదండి. వారి తరాల వరకు దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. మరి మనలో ఎంతమంది దేవుడు చెప్పినట్లుగా జీవించాలని ఆశపడుతున్నాం? మనలో ఎంతమంది మన జీవితాన్ని సరిచేసుకోవడానికి ఇష్టపడుతున్నాం? మనలో ఎంతమంది మన జీవితాన్ని బాగు చేసుకోవాలి అన్న ఆలోచన కలిగి ఉన్నాం? ఒకసారి ఆలోచన చేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.